నజీర్ ఉన్నాడు మనతోని, కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్. ఓకే, నజీర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ఈరోజు మా ఇంతకుముందు ఉన్న సింకే రవిశంకర్ గారి గురించి మన మెడిపల్లి సత్యవన్న మాట్లాడుండే. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఊరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి ఉండుండే, ఇక మొత్తం చెరువు కట్టది ఇప్పుడు ఇక్కడ ఇది ఉండే. దీని గురించి దారి బంద్ అయిపోయింది, చాలా అవస్థలు పడ్డాయి, చాలా ఇబ్బందులు పడ్డాయి. అయితే ఆ రోజున మన మెడిపల్లి సత్యవన్న గారు ఏం చెప్పారు అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. నారాయణపూర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండినా కూడా ఈ నారాయణపూర్, ఇస్తార్పల్లె, చెర్లపల్లె, మంగపేట ఈ 4 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఇలా బతికే పరిస్థితున్నది. ఇది ఒకటే ముఖ్యమంత్రికి చెప్పు, మా 4 గ్రామాల్ని ముంపు గ్రామాలు ప్రకటించకపోతే రాజీనామా చేస్తాను చెప్పు. ఎట్లా ప్రకటించడం మేము చూస్తాం. ఇలా నిజంగా నువ్వు మొగడు అయితే ఈ 4 గ్రామాలు ముంపు గ్రామాలు ప్రకటిస్తే ఇలా నిజంగా నీ మొగడు ఒప్పుకుంటాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను.